జేబీ మిత్రులారా, ఈరోజు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి కానీ దళిత బంధు గురించి ఊసే ఎత్తడం లేదు. మరి రేవంత్ రెడ్డి గారు మీరు ఎప్పుడు ప్రకటిస్తారో, ఎప్పుడు మీరు ఇస్తారో దళిత బంధు చెప్పండి. గత ప్రభుత్వం లాగానే మీరు చేస్తారా? గత ప్రభుత్వం లాగానే కేసీఆర్ దళిత ద్రోహి, దళిత దొంగ లెక్క ముద్ర పడిపోయిండు. ఈరోజు మూలకు కూర్చున్నాడు, పక్కకు కూర్చున్నాడు. మరి మీరు కూడా అలాంటి పరిస్థితులే ఎదుర్కొంటారా? రోడ్ల మీదకి వచ్చేదాకా మీరు దాని గురించి మాట్లాడరా? ఒక్కసారి మీరు చెప్పాలి. గత ప్రభుత్వంలో ఈ విషయం చూడండి, ఒక్కసారి ఆలోచించండి మీరు మిత్రులారా. గత ప్రభుత్వంలో భూములు సాగులో ఉన్నా, సాగు లేకపోయినా, కొండలైనా, గుట్టలైనా, బండలైనా కానీ వాటిని రిజిస్ట్రేషన్ చేసుకున్న గవర్నమెంట్ ఉద్యోగులకు, లక్షల రూపాయల ఉద్యోగం తీసుకున్న గవర్నమెంట్ ఉద్యోగులకు, రాజకీయ నాయకులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎంపీలకు వాళ్ళు దళిత బంధు నేరుగా రైతు బంధు నేరుగా వాళ్ళ అకౌంట్లో వేసుకున్నారు. ఎన్ని ఎకరాలు ఉండండి అంటే సుమారు 6 కోట్ల రూపాయలు 10 సంవత్సరాల పైచిలుకు దాకా వాళ్ళు తీసుకున్నారు. ఆ గవర్నమెంట్ ఉద్యోగులున్నా, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు అయినా కానీ, రాజకీయ నాయకులైనా కానీ తీసుకున్నారు. అంటే సుమారు 6 కోట్ల పైచిలుకు వాళ్ళు తీసుకున్నారు. దాని మీదనే నేరుగా వాళ్ళ అకౌంట్లో పడ్డాయి డబ్బులు. మరి అలాంటప్పుడు దళితులకు ఇచ్చే కేవలం 10 లక్షల రూపాయలకు మళ్ళీ భూమి లేని నిరుపేదలు కూడా మోసపోయారు. వాళ్ళు ఏ కులంలోనే ఉండని, వాళ్ళకు రాలేదు. ఇది దళితులకు దళిత బంధు అన్నారు. అది లాస్ట్ 2 నెలలు ఎన్నికలు ఉన్నాయనగానో అప్పుడు 400 యూనిట్లు ప్రకటించారు నియోజకవర్గానికి. దానికి అనేక ఆంక్షలు పెడుతూ వాళ్ళకి ఇది లేదు, అది లేదు, అది లేదు అని ఆంక్షలు పెట్టుకుంటూ మళ్ళీ వాళ్ళ దగ్గర 3 లక్షల, 2 లక్షల, 1 లక్ష లంచాలు తీసుకొని ఇచ్చిర్రు. వాళ్ళ చేతికి లాస్ట్ మిగిలింది ఏమున్నది? అలాంటి ఆంక్షలు పెట్టుకుంటూనో మనకిస్తున్నారు. అంటే అది కూడా ఒక్క గ్రామానికి, నియోజకవర్గంలో ఒక గ్రామానికి సరిపోయేంత కూడా ఇవాళ ఒక నియోజకవర్గంలో సుమారు 64,000 మంది ఉంటారు. 2 లక్షల మందిలో 64,000, 60,000 పైచిలకు దళితులు ఉంటారు. అలాంటి నియోజకవర్గానికి కేవలం 400 యూనిట్లు అంటే ఒక గ్రామానికి కూడా సరిపోవు. అలా మనకు గతం నుంచి మోసపోకుంటూనే వస్తున్నాం. ఇప్పుడు కూడా మోసపోదామా? కళ్ళు తెరుద్దామా? రోడ్ల మీదకి వద్దామా? కొట్లాడదామా? ఇయ్యకపోతే ఇచ్చేటట్టు మనం యుద్ధం చేద్దామా? ఒక్కసారి మీరు ఆలోచించండి మిత్రులారా. రేవంత్ రెడ్డి గారు కూడా మేము ఒకటే చెప్తున్నాం. గతంలో కొత్త రాష్ట్రం కాబట్టి మా ఏజ్ పైన ఇప్పుడు 10 సంవత్సరాలలో ఉద్యోగాలకు అర్హులు కూడా లేరు. నిరుద్యోగ వ్యవస్థతో నిరుపేదలుగా చనిపోతున్నాం. దళితులల్లో మరీ ఎక్కువ. ఎందుకంటే ఉద్యోగాలు లేవు, ఇటు ఏజీ అయిపోయింది. 10 సంవత్సరాల, ఈ 20 సంవత్సరాలు, 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం చేసి ఉద్యమంలో పాల్గొని ఇక వాస్తవం బతుకులు మారుతాయి అనుకుంటే ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత ఆయనతో సున్నా ఉద్యోగాలు లేవు. ప్లస్ ఈ స్వయం ఉపాధి పథకాలన్నా చేసుకుందామంటే దళితులకు దళిత బంధు ఇస్తాను అనుకుంటే అట్లే పోయిండో. నిరుద్యోగంతో, పేదరికంతో మగ్గి చనిపోతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇక వదిలిపెట్టేది లేదు. ఇక చాలు, మేము మోసపోయింది. మా దళితులకు కూడా చెప్తున్నాం, మనం చాలు మోసపోయింది. ఇక యుద్ధం చేయాల్సిందే. కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. మీరు గత ప్రభుత్వం లేక ద్రోహిగా మిగులదలుచుకున్నారా? లేకపోతే దళిత బంధును ఇమ్మీడియట్గా ప్రకటించి అమలు చేస్తారా? మీరే చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికైనా మీరు గెలిచిండ్రంటే మొదటి పాత్ర దళితులదే. మీ ప్రభుత్వం వచ్చిందంటే దాంట్లో మొదటి పాత్ర దళితులదే అన్న విషయం మీరు మర్చిపోతే మిమ్ముల కూడా ఎలా చేయాలో ప్రజలకు తెలుసు, ఎలా బొందబెట్టాలో అలా చేస్తారని హెచ్చరిస్తూ జై భీమ్, జై భారత్.